వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం యూఐ మూవీ ఉపేంద్ర మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. ఇలాంటి మూవీ రివ్యూస్ మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మూవీ విషయానికి వస్తే, ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి ఉపేంద్ర. ఇక్కడ ఉపేంద్ర డ్యూయల్ క్యారెక్టర్స్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఉపేంద్ర ఒకతను పాజిటివ్ పర్సన్ అని చెప్పి, ఒకతను నెగిటివ్ పర్సన్ అని చెప్పి, ఒకతను మంచివాడు, ఒకతను చెడ్డవాడు అని చెప్పి. నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి మరీ ఎక్కువ ఏం లేదు, కాకపోతే ఇంట్లో ట్రోలింగ్ సాంగ్ బాగుంది, ట్రోల్ అవుతుంది సాంగ్. అది సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆ సాంగ్ బాగుంటుంది, ట్రోల్ అవుతుంది సాంగ్. అయితే ఇంకా ఈ స్టోరీ వచ్చేసి ఒక డిఫరెంట్ వరల్డ్లా క్రియేట్ చేశాడు. స్క్రీన్ ప్లే బాగుంటుంది, సినిమాటోగ్రఫీ బాగుంటుంది. మూవీ అయితే డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళినట్టు ఉంటుంది, వేరే వరల్డ్ చూసినట్టు ఉంటుంది, నార్మల్గా ఉండదు. సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ అన్నీ డిఫరెంట్గా తీశారు మూవీ. వ్యూయింగ్ యాంగిల్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టోరీ విషయానికి వస్తే, మొత్తం ఒక విలేజ్ సెటప్లా ఉంటుంది. ఆ సెటప్లో తీశారు మూవీ అంతా, టౌన్ సెటప్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విలన్ ఉంటాడు, ప్లస్ అతను ఒక ప్యాలెస్లో ఉంటాడు. ప్యాలెస్కి ఎట్లా వెళ్తాడు ఏంటి అదే మూవీలో చూడండి. అయితే ఉపేంద్ర ఇక్కడ టూ క్యారెక్టర్స్, ఒక అతను మంచివాడి క్యారెక్టర్లా ఉంటుంది, అతనికి అందరికి హెల్ప్ చేయడం అలాంటి క్యారెక్టర్ ఉంటుంది. అతని పేరు సత్య. ఇంకా హీరోయిన్ వచ్చేసి అతను లవ్ చేస్తుంది. ఇందులో స్టార్టింగ్లో 2-3 సాంగ్స్ ఉంటాయి, అవి పర్లేదు, బాగానే ఉంటుంది. హీరోయిన్ కొంచెం కామెడీ ఉంటుంది, కామెడీ క్యారెక్టర్ లా ఉంటుంది. కొంచెం అన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. హీరోయిన్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ ఉంటుంది, హీరో క్యారెక్టర్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఫస్ట్ అతనిది. ఇంకా సెకండ్ అతను మొత్తం నెగిటివ్ క్యారెక్టర్, అందరినీ చంపేయాలని చెప్పి అతను డిఫరెంట్గా ఉంటుంది. అందరినీ బందీ చేయడం, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అందరినీ హింసించడం. అని అతను ఎందుకు అలా చేస్తుంటే దానికి ఒక సపరేట్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ కూడా కొంచెం డిఫరెంట్గా తీశాడు మూవీలో. పిక్చరైజేషన్ బాగుంటుంది, స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది. మొత్తానికి మూవీకి మనం రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. స్టార్టింగ్లో మనకు కొంచెం డిఫరెంట్గా చూపిస్తాడు. మూవీ వచ్చేసి థియేటర్లో చూడడం, అందరు స్టోరీ అర్థం కాకపోవడం, వెళ్ళడం, మనకు కొంచెం డిఫరెంట్గా చూపిస్తాడు. టోటల్గా పిక్చరైజేషన్ అయితే బాగానే ఉంది. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.